ఇవాళ సీఎం చంద్రబాబు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ, కృత్రిమ మేధస్సు, ఆదివాసీల భవిష్యత్తు అనే థీమ్తో ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ నిర్వహణకు పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అల్లూరు జిల్లా పాడేరులో అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అనంతరం కాఫీ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు చంద్రబాబు. బహిరంగ సభ, క్యాడర్ మీటింగ్ జరగనున్నాయి. సీఎం చంద్రబాబు పర్యటనకు భారీగా పోలీసులను మోహరించారు. ఏజెన్సీలోని కీలక ప్రాంతాల్లో డ్రోన్, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరద నీరు మూసీ నదిలోకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతో తలెత్తే ఇబ్బందులు, వరద సమస్య పరిష్కారంపై రివ్యూ నిర్వహించారు. చెరువుల పునరుద్ధరణ, నాలాలను వెడల్పు చేసే ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రాగానే అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజధాని నగరంలో భారీ వర్షాలు, జలమయమైన రోడ్లు, లోతట్టు ప్రాంతాలపై సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. మోస్తరు వర్షాలకే రోడ్లు, నదులను తలపించడం, గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి. 3-4 నెలల్లో కురవాల్సిన వర్షపాతం మొత్తం ఒకే రోజు కురవడంతో నగరం అతలాకుతలమవుతోందని సమావేశంలో అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వాతావరణ మార్పులే అందుకు ప్రధాన కారణమని, అందుకు తగినట్టుగా నగరంలోని అన్ని వ్యవస్థలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో ఇప్పుడున్న రోడ్లు, డ్రైనేజీలో 5 సెంటీమీటర్ల వర్షం పడితేనే తట్టుకునే పరిస్థితి లేదని, ఒక్కోసారి 20 సెంటీమీటర్ల వర్షం నమోదవుతోందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్పై సోషల్ మీడియాలో కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. ఆరోపణలను నిరూపించాలంటూ కేటీఆర్ చేసిన సవాల్కు స్పందించారు బండి సంజయ్. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని, లేకుంటే లీగల్ నోటీసులు ఇస్తానని కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేస్తే ఆ కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. లీగల్ నోటీసుల వెనుక దాక్కునే పిరికివాడంటూ సెటైర్లు వేశారు. గతంలో కూడా ఇలాగే ట్రై చేసి విఫలమయ్యామంటూ కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకే పోలింగ్ కేంద్రాలను మార్చారన్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. ఓటు వేయాలంటే 4 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని తెలిపారు ఆయన. పోలీసులను అడ్డం పెట్టుకుని రిగ్గింగ్ చేయడానికే పోలింగ్ కేంద్రాలను మార్చారా అని ప్రశ్నించారు. 6 పోలింగ్ బూత్లపై మార్పు ప్రభావం ఉంటుందన్నారు అవినాష్ రెడ్డి. ఎస్ఎల్బీసీ సొరంగం పనులపై సెక్రటేరియట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్ఎల్బీసీ ప్రమాదం తర్వాత నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సొరంగం పనులు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు మంత్రి ఉత్తమ్. ఎన్జీఆర్ఐ హెలికాప్టర్ మౌంటెడ్ పరికరాలను ఉపయోగించి సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఖచ్చితమైన సమాచారం కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వైమానిక LIDAR సర్వే నిర్వహిస్తోందని చెప్పారు. మంత్రివర్గం ఆమోదించిన అంచనా వ్యయంతోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నాణ్యత, వేగం విషయంలో అస్సలు రాజీ పడబోమని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్. ఎవరిని పడితే వారిని పార్టీలోకి చేర్చుకోబోమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మాజీలే కాదు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్లో ఉన్నారని చెప్పారు. గతంలో తమ పార్టీలో ఉండి వెళ్లిన వారు పొరపాటైంది, మళ్లీ వస్తామంటే తీసుకుంటామని చెబుతున్నారు రామచంద్రరావు. విజయవాడ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కూర్చు బిగుస్తోంది. జోగి ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ చేయించుకుని అమ్మేసిన భూములను అగ్రిగోల్డ్ భూములుగా గుర్తించారు అధికారులు. నివేదికలో రెవెన్యూ, ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.
2 శాఖలు తనిఖీలో గుర్తించిన అంశాలతో కూడిన నివేదికను సిఐడికి అందజేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన ప్రకటన చేసింది. ఇకపై ఎలాంటి షూటింగ్స్ జరపకూడదని నిర్ణయించింది. సినిమా పరిశ్రమలోని 24 విభాగాల యూనియన్లు ఏకపక్ష సమ్మెకు పిలుపునివ్వడంతో తమ అనుమతి లేకుండా షూటింగ్లు చేయొద్దని ఆదేశించింది. షూటింగ్లకు అనుమతి కూడా ఇవ్వొద్దని ఫిల్మ్ ఛాంబర్ ఆదేశించింది. ఈ నిబంధనలు తదుపరి సూచనలు వచ్చే వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. గంజాయి స్మగ్లర్లను అస్సలు వదలబోమంటూ వార్నింగ్ ఇచ్చారు ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ. విశాఖ సెంట్రల్ జైల్లోని ఖైదీలను కలిశారు ఆయన. వీళ్లలో చాలామంది గంజాయి కేసుల్లో చిక్కుకున్నారని తెలిపారు. గంజాయి కేసుల్లో పట్టుబడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 మంది గంజాయి స్మగ్లర్లను గుర్తించామన్నారు. భవిష్యత్తులో వాళ్ల ఆస్తులను జప్తు చేస్తామని స్పష్టం చేశారు ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ. మెడిసిటీ మెడికల్ కాలేజ్ మెడికోల గంజాయి కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. 3 ఏళ్ల నుంచి మెడికోలు గంజాయి వాడుతున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. మొత్తం 100 మంది మెడికోలు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారించారు. సీనియర్లే జూనియర్లకు గంజాయి అలవాటు చేసినట్లు ఈగల్ టీం గుర్తించింది. మెడికోలకు గంజాయి అమ్ముతున్న డ్రగ్ పెడ్లర్ అరాఫత్ను అరెస్ట్ చేశారు. బీదర్కు చెందిన జరీనా నుంచి అరాఫత్ గంజాయి కొంటున్నట్లు గుర్తించారు. బీదర్కు చెందిన జరీనాను కూడా ఈగల్ టీం అరెస్ట్ చేసింది. మంచిర్యాల జిల్లా ఇంధన్పల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పోడు గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. కవ్వాల్ జీపీ పరిధిలోని పాలగోరి శివార్లో గుడిసెలు తొలగించేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులపై పోడుదారులు దాడికి దిగారు. అటవీశాఖ అధికారులను పరుగులెత్తించారు. తమపై కారం చల్లి కర్రలతో కొట్టారని సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్కు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో గంజాయి అమ్మకాలు కలకలం రేపాయి. గంజాయి అమ్మేందుకు ప్రయత్నిస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో నిందితులను రిమాండ్కు తరలించారు. అర్బన్ మిట్టపల్లికి చెందిన సిద్దరబోయిన అఖిల్, సిద్దరబోయిన పవన్ కుమార్గా గుర్తించారు. వారి వద్ద నుంచి 140 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించి పై నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరిగిందని 3 టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న యువతిని ఆసుపత్రికి తీసుకొని వస్తే అరగంటలో ప్రాణం పోయింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బంధువులు రణరంగం సృష్టించారు. శంషాబాద్లోని లిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ట్రీట్మెంట్ కోసం యువతిని ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. అయితే జాయిన్ చేసిన కొద్దిసేపటికే ఆమె చనిపోయిందని వైద్యులు బంధువులకు చెప్పారు. చిన్నపాటి అనారోగ్యంతో తీసుకొస్తే ప్రాణాలు తీశారని ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు మృతురాలి బంధువులు. అనంతరం లోనికి వెళ్లి నానా రభస చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ గొడవ కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తున్నారు బంధువులు. హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బంగ్లాదేశ్కు చెందిన బాలిక వ్యభిచార ముఠాకు బలైంది. భారతదేశం చూపిస్తామంటూ మాయ చేసి బంగ్లాదేశ్ యువతిని అక్రమంగా హైదరాబాద్కు తీసుకొచ్చారు స్నేహితులు. మెహదీపట్నంలో షహనాజ్, హజీరా అనే మహిళలతో పాటు ఆటో డ్రైవర్ సమీర్ యువతిని వ్యభిచారంలోకి నెట్టినట్లు నిర్ధారించారు పోలీసులు. అటుగా వెళ్తూ పోలీస్ స్టేషన్ బోర్డు చూసిన బాలిక బండ్లగూడ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన బండ్లగూడ పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన 2 ఆర్గనైజర్లు, మహారాష్ట్రకు చెందిన 2 మహిళలు, కోల్కతాకు చెందిన మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఎరువుల కోసం బారులు తీరారు రైతులు. చీకటైన తర్వాత కూడా ఇంటికి వెళ్లకుండా ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సొంత గ్రామంలోనే రైతుల ఇలా కష్టాలు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కరెంటు తీగలకు మంటలు చెలరేగాయి. నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్న హెవీ కరెంట్ లైన్ తగలబడింది.
భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. విద్యుత్ సరఫరా నిలిపివేసి ఫైర్ ఇంజిన్తో మంటలు ఆర్పారు సిబ్బంది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్న వాహనదారులు, ప్రయాణికులు హడలిపోయారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. ప్రాజెక్టు ఆనకట్టకు తక్షణమే మరమ్మతులు చేపట్టకపోతే ఏ క్షణంలోనైనా ఆనకట్ట తెగే ప్రమాదం ఉందని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. డ్యామ్ ఎగువ భాగంలో రాళ్లతో కూడిన రివిట్మెంట్ దెబ్బతిందని, దీన్ని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలని సూచించింది. శ్రీశైలంలో సంప్రదాయబద్ధంగా గిరి ప్రదక్షిణ జరిగింది. భ్రమరాంబికాదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమం నేత్రపరంగా నిర్వహించారు. ధర్మ ప్రచార రథంలో శ్రీ స్వామి అమ్మవార్లను ఘనంగా ఊరేగించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈవో శ్రీనివాసరావు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ పౌర్ణమి గరుడ వాహన సేవ నిర్వహిస్తున్నారు. గరుడ వాహనంపై భక్తులకు శ్రీ మలయప్ప స్వామి దర్శనమిస్తున్నారు.